నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయలేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. మన ఛానెల్‌లో వాస్తవమైనటువంటి అప్డేట్స్ అయితే వస్తాయి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ప్రభుత్వం ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి 1,25,00,000 ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఇక్కడ చర్యలైతే తీసుకుంటుంది. మరి ఇది నమ్మాలో, నమ్మొద్దో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతానికైతే 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి తెలంగాణ ఉద్యోగులకి. పీఆర్సీ రిపోర్ట్ కూడా చాలా ఆలస్యమైంది. మధ్యంతర భృతి కూడా 5% చాలా తక్కువ మొత్తంలో ఇస్తున్నారు. పెండింగ్ బిల్స్ 10,000 కోట్ల పైగా ఉన్నాయి. ఇక సరెండర్ బిల్స్ గానీ, జీపీఎఫ్‌గా బిల్స్ గానీ 2 సంవత్సరాలైనా పూర్తిగా రావడం లేదు. తర్వాత ఈహెచ్ఎస్ అయితే అసలే అమలు కావడం లేదు. అనారోగ్యం పాలై ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే అసలు గేట్ లోపలికే రానివ్వడం లేదు. మరి ఇలా వీటిని అందించలేని ప్రభుత్వం ఇప్పుడు బ్యాంకులతో మాట్లాడి ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగికి 1,25,00,000 ప్రమాద బీమా కల్పిస్తామని చెప్తున్నారు. ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కానీ మరి దీన్ని ఉద్యోగుల నుంచి మళ్ళీ చందా రూపంలో ఏమైనా కట్టించుకుంటారా? మరి బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి మాత్రమే ఇస్తారా? మరి బేసిక్‌ని బట్టి ఏమైనా మళ్ళీ నెల నెల ఏమన్నా చందా చెల్లించి ఈ బీమాలో చేరాలా అనే అంశం మీద ఇక్కడ ఇంకా అప్డేట్ రాలేదు. రాగానే అందిస్తాను. ఇక్కడ వివరాలకెళ్దాం. ఎస్బీఐలో సాలరీ అకౌంట్ ఉన్న వారందరికీ వర్తింపు. ఎస్బీఐగా ఏ బ్యాంక్ అయినా సరే సాలరీ అకౌంట్ ఉన్న వారందరికీ ఈ 1,25,00,000 ప్రమాద బీమా అయితే వర్తింపజేద్దామని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. బ్యాంకులతో రాష్ట్ర ఆర్థిక శాఖ అయితే చర్చలైతే ప్రారంభించింది. మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రికార్డు స్థాయిలో 1,25,00,000 నుంచి 1,50,00,000 వరకు ప్రమాద బీమా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వివిధ బ్యాంకుల యాజమాన్యాలతో చర్చలు జరుపుతోంది. బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ప్రమాద ఆరోగ్య బీమా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. మరి ఆల్రెడీ సింగరేణి సంస్థలో ఈ విధానం అయితే అమలు చేస్తోంది. మరి శాలరీ అకౌంట్ ఉన్న ప్రతి కార్మికునికి 1,00,00,000 ప్రమాద బీమా పథకాన్ని ఎస్బీఐ సహా పలు బ్యాంకులు అయితే అమలు చేస్తున్నాయి సింగరేణి వారికి. మరి సింగరేణిలో అమలు చేస్తున్న ఈ పథకాన్ని చూసి కేంద్ర బొగ్గు శాఖ కూడా స్పందించి దేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ కోల్ ఇండియాలో సైతం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే శాలరీ అకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బ్యాంకులు పలు సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇక్కడ మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకులు కల్పిస్తున్న సదుపాయాల్లో ముఖ్యమైనవి చూస్తే ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి బ్యాంకు 1,00,00,000 బీమా చెల్లిస్తుంది. విమాన ప్రమాదంలో మరణిస్తే 1,60,00,000 చెల్లిస్తుంది. ఇక రూపే డెబిట్ కార్డు ఉంటే మరో 1,00,00,000 అదనంగా చెల్లిస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీ అకౌంట్ ఉన్న వారికి లభించే సదుపాయాలు. ఇక శాశ్వత వైకల్యం సంభవిస్తే 1,00,00,000, సహజ మరణం అయితే 10,00,000 అందజేస్తోంది. మరి నెలకు 2,495 ప్రీమియం చెల్లిస్తే గరిష్టంగా 30,00,000 వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తుంది. అంటే సంవత్సరానికి దాదాపు 30,000 దాకా ప్రీమియం చెల్లిస్తే ఒక్కొక్క ఉద్యోగి గరిష్టంగా 30,00,000 వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తుంది. ఏడాదికి ఒకసారి ఆరోగ్య పరీక్షలు ఉచితం. ఇది మరి బయట స్టార్ హెల్త్, కేర్ హెల్త్‌లో కూడా ఇలా ప్రీమియం చెల్లించి ఈ విధంగా ఏడాదికి ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చు. ఆరోగ్య బీమా సౌకర్యం కూడా పొందే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం ఈ విధంగా చందా కట్టించుకోకుండా ఫ్రీగా ఉద్యోగులకు ఈ విధంగా 1,50,00,000 బీమా సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. ఇక రావాల్సిన డీఏలు, పీఆర్సీలు, ఐఆర్‌లు, తర్వాత పెండింగ్ బిల్స్, జీపీఎఫ్, సరెండర్ బిల్స్ వీటన్నిటి కూడా అందివ్వాలి. ఇవన్నీ చేసి ఈ 1,00,00,000 బీమా సౌకర్యం కూడా కల్పిస్తే ఉద్యోగులందరూ కూడా హ్యాపీగా ఉంటారు. మరి ఇంతకన్నా మెరుగ్గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు బ్యాంకులతో చర్చిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఈనాడుకు తెలిపారు. ఇప్పటికే కొన్ని బ్యాంకులు అనేక సౌకర్యాలు, రాయితీల అమలుకు ముందుకొచ్చాయని, ఇంకా ఎక్కువ బీమా ఇచ్చేలా ఒప్పించేందుకు చర్చిస్తున్నామని ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరించారు. ఈ నేపథ్యంలో తాము అమలు చేస్తున్న 1,00,00,000 ప్రమాద బీమాను 1,50,00,000 పెంచేలా బ్యాంకులతో చర్చిస్తున్నట్లు సింగరేణి వర్గాలు కూడా తెలుపుతున్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సరే, ఇంత గొంతెమ్మ కోరికలు ఉద్యోగులకు ఏమీ లేవు కానీ కనీసం 6 నెలలకోసారి రావాల్సినటువంటి డీఏలు, 5 ఏళ్లకోసారి ఇవ్వాల్సిన పీఆర్సీలు, సరెండర్లు అప్లై చేసుకోగానే వెంటనే సరెండర్ బిల్లు నెక్స్ట్ మంత్లో పడే విధంగా, ఈహెచ్ఎస్ బిల్స్ వెంటనే పడే విధంగా, జీపీఎఫ్ ఇవన్నీ ఇట్లాంటి బిల్స్ అన్ని కూడా వెంటనే పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదనంగా ఈ ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి 1,25,00,000, 1,50,00,000 ప్రమాద బీమా సౌకర్యం కూడా బ్యాంకులతో మాట్లాడి అమలు చేస్తే ఎలాంటి చందా చెల్లించకుండా ఈ బీమా సౌకర్యం కూడా కల్పిస్తే ఉద్యోగులందరూ చాలా హ్యాపీగా తమ యొక్క విధుల్ని ప్రభుత్వానికి, ప్రజలకు సేవలు చేస్తే దానికి ముందుకొస్తారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.